హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆర్థిక సమస్యల పరిష్కారానికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించి మానసిక ప్రశాంతతను కలుగజేసే ఈ ఐశ్వర్య దీపం ఎలా పెట్టాలో తెలుసుకుందాం. ధనం మూలం ఇదం జగత్ అన్నారు. ప్రపంచంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ధనం. మరి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, రుణబాధలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇలాంటి మట్టి మూకుడిని తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఉంచుకోండి. తర్వాత పసుపు ఇలా వాటర్లో వేసి మిక్స్ చేసి పెట్టుకోండి. ఉప్పు, కుంకుమ, 2 ప్రమిదలు, 3 వత్తిలు. నిత్య దీపారాధన చేసేవాళ్ళు 3 వత్తిలను వేసుకోవాలండి. ఇంకా కావాల్సినవి పువ్వులు. ఇప్పుడు ఈ మట్టి మూకుడికి పొడిబొట్లు లేకుండా ఈ పసుపుని రాసుకుందాం. అస్సలు పొడిబొట్లు లేకుండా మొత్తం అంతా అయ్యేట్టుగా రాసుకోండి. ఇలా పొడిబొట్లు లేకుండా రాసుకున్న తర్వాత దీనికి బొట్లు అవి పెట్టుకుందామండి. బొట్లు చుట్టూతా కూడా బొట్లు పెట్టుకోవాలి. దీనికి లోపల వైపును కూడా పసుపుని పూసుకోవాలి. ఎక్కడ పొడిబొట్టు అనేది లేకుండా చాలా నీట్గా శ్రద్ధగా పూయండి. ఇలా లోపల పక్కంతా కూడా బాగా పసుపు రాసుకుంటున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ కుంకుమ తీసుకొని చుట్టూ కూడా బొట్లు పెట్టుకుందాం. ఇప్పుడు చుట్టూరు మరియు లోపల కూడా బొట్లు పెట్టుకుందాము. ఈ ఉప్పుకు ఐశ్వర్యానికి కూడా సంబంధం ఉందండి. దానికి కారణం ఏంటంటే, మహాలక్ష్మీదేవి క్షీరసాగరం నుంచి అవతరించింది కదా. సముద్రం నుంచి లక్ష్మీదేవి పుట్టింది. సముద్రంలోనే ఉప్పు ఉంటుంది. అందుకని ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఉప్పుతో ఎవరైతే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తారో వారి ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోమ్మన్నా వెళ్ళిపోదు. ఇలా కుంకుమ బొట్లన్నీ పెట్టుకున్న తర్వాత లోపల వైపును కూడా పెట్టుకుందామండి. ఇది పసుపు రాసిన తర్వాత నేను హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసరికి పసుపు ఆరిపోయింది. అందుకని కుంకుమ బొట్టు నిలవటం లేదు. ఇప్పుడు లోపల వైపును కూడా బొట్లను పెట్టుకుందాము. 4 వైపులా 4 బొట్లు పెట్టుకుంటే సరిపోతుందండి. మీరు బొట్టు పెట్టేటప్పుడు ఉంగరం వేలుతో మాత్రమే పెట్టండి. తర్వాత ఈ మూకుట్లో ఉప్పును వేసుకొని దాన్ని సమానంగా పరుచుకుందాం. పరుచుకున్న తర్వాత ఇందులో ఒక ప్రమిదను తీసుకొని ప్రమిదను పెట్టండి. ప్రమిద కూడా పసుపు రాసి బొట్టు పెట్టాలండి. ఇలా బొట్టు పెట్టాం కదా. ఇప్పుడు ఈ ప్రమిదని అందులో పెట్టి అందులో పసుపుని, కుంకాన్ని, అక్షతలని కూడా వేసుకుందాం. దీనిపైన మరొక ప్రమిదను కూడా పెట్టి ఆయిల్ని వేసుకుందాం. నేనైతే కొబ్బరి నూనె వేస్తున్నానండి. మీరైతే
కొబ్బరి నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ మీకు ఏది ఇష్టంగా అనిపిస్తే అది వేసుకోండి. ఇందాక చెప్పాను కదా, నిత్య దీపారాధన చేసేవాళ్ళు 3 వత్తుల్ని వేసుకోవాలని. ఇప్పుడు 3 వత్తుల్ని వేసుకుందాం. ఇప్పుడు ఈ ప్రమిద చుట్టూ పువ్వుల్ని పెట్టుకుందాం. చాలామంది అనుకునేది ఏంటంటే, ఎంత డబ్బు సంపాదించినా చేతిలో నిల్వ ఉండటం లేదు అని అంటూ ఉంటారు కదా. ఈ దీపం ఎవరైతే పెడతారో వారి ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళమన్నా కూడా వెళ్ళదండి. ఈ దీపం పెట్టడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావటం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. మనం ఏదైనా ఒక కోరికని బలంగా అనుకొని చేస్తే ఈ వారాలు పూర్తయ్యేసరికి మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఇవి ఏంటంటే ఎన్ని వారాలు చేయాలనే డౌట్ కూడా మీకు రావచ్చు. 9 వారాలు కానీ 11 వారాలు కానీ చేయండి, లేదంటే 21 వారం అయినా చేసుకోవచ్చు. దీనికి ప్రతి వారము కూడా మనం నైవేద్యం ఏదైనా వండి పెట్టాల్సిన పని లేదండి. ఆఖరి వారం ఏదైనా పరమాన్నం కానీ చక్కెర పొంగల్ కానీ వండి పెట్టుకుంటే సరిపోతుంది. ప్రతి వారము కూడా ఏదన్నా పళ్ళు కానీ లేదంటే బెల్లం ముక్క కానీ నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న దీపాన్ని పూజా మందిరంలో పెట్టాం కదా. ఇప్పుడు అగరవత్తితో మనం దీపాన్ని ముట్టించుకోవాలి. ఇలా దీపారాధన చేసిన తర్వాత పసుపు కుంకుమ అక్షతలను దీపారాధనకి పూజ చేయండి. ఇలా చేసిన తర్వాత అగరవత్తుల్ని వెలిగించి ధూపమును చూపించండి. ఇప్పుడు నైవేద్యం పెడదాం. నేను ఇక్కడ యాపిల్ రేగు పళ్ళని తీసుకుని పెడుతున్నాను. మీ ఇష్టం, మీకు ఏ పండ్లు అవైలబుల్గా ఉంటే అవి తీసుకుని నైవేద్యం పెట్టండి. ఇలా చేసిన తర్వాత హారతిని చూపిస్తే పూజ పూర్తవుతుంది కదా. ఇలా పూజ పూర్తి చేసుకున్న తర్వాత లలిత సహస్రం కానీ కనకదార స్తోత్రం కానీ చదువుకోండి. మానసిక ప్రశాంతతతో పాటు పాజిటివ్ థింకింగ్ కూడా స్టార్ట్ చేస్తారు. మరి ఇలా ఏదైనా కోరిక మీరు కూడా బలంగా అనుకొని 11 వారాలు కానీ 21 వారాలు కానీ చేసుకోండి. దీని యొక్క ఫలితాలను మీరే స్వయంగా చూస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా నోటిఫికేషన్ మీకే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.